నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. ప్రతి ముఖ్యమంత్రికి కొన్ని ఇష్టమైన ప్రాజెక్టులు ఉంటాయి. చాలా ఇష్టంతో ప్రేమతోటి ఆ ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. ఆ ప్రాజెక్టులు పూర్తి చేసి అవి తమ కంట్రిబ్యూషన్గా వాళ్ళు చెప్పుకుంటారు. ఇవి చాలామంది ముఖ్యమంత్రుల కెరీర్లో మనం గమనించవచ్చు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే ఆయన ఒక ప్రాజెక్టు గురించి చెప్పాడు. అదేంటంటే మూసీ నది సుందరీకరణ. హైదరాబాద్ నగర మధ్యంలో మూసీ నది ప్రవహిస్తూ ఉంటుంది. మనకి ఢిల్లీలో యమునా నది ప్రవహిస్తూ ఉంటుంది. అట్లాగే రోమ్ నగరంలోనూ, అట్లాగే ప్యారిస్ నగరంలో కూడా నగరం మధ్యలోనే నదులు ప్రవహిస్తూ ఉంటాయి. లండన్ నగరంలో థేమ్స్ నది నగర మధ్యలో ప్రవహిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా చరిత్ర ప్రసిద్ధమైనటువంటివి. ఇలా చరిత్ర ప్రసిద్ధంగా మూసీ నదిని సుందరీకరించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు తలపెట్టాడు. ఆయన అధికారంలోకి వచ్చిన కొత్తలోనే లండన్ నగరానికి వెళ్ళాడు. ఆయనతో పాటు ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ కూడా తీసుకెళ్ళాడు. అక్కడ థేమ్స్ నదిని చూశారు. అలా నగరం మధ్యంలో ఒక సుందరమైనటువంటి నదిని నిర్మించాలని చెప్పి అదేదో ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. మళ్ళీ ఇటీవల కూడా కొద్ది రోజుల క్రితం కూడా ఈ విషయం మళ్ళీ చర్చలోకి వచ్చింది. ఇక్కడ మనం ఒకటి రెండు విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఈ మూసీ నదికి పెద్ద చరిత్రే ఉంది. ఆ చరిత్ర అంతా వివరాల్లోకి పోవాల్సిన పని లేదు. కానీ ఒకప్పుడు నగరం మధ్యలో అంటే మూసీ నదికి అవతల భాగంలో పరమటి భాగంలో పాత బస్తీ ఉండేది. ఆ మూసీ నది చాలా సుందరంగా నీళ్లతోటి, స్వచ్ఛమైన నీళ్లతోటి అలా ప్రవహిస్తూ ఉంటే ఆ నది ఒడ్డు నుంచి చల్లటి గాలి వస్తుంది అని చెప్పి ఆ నది ఒడ్డున ఉస్మానియా ఆసుపత్రిని స్థాపించారు. అట్లా హైకోర్టు కూడా నది ఒడ్డునే వచ్చాయి. అప్పుడు ఉస్మానియా దవాఖానాలోని చూస్తే కింద అతి సుందరంగా మెల్లమెల్లగా ప్రవహిస్తున్నటువంటి స్వచ్ఛమైన మూసీ నది కనపడుతూ ఉండేది. ఆ తర్వాత 100 సంవత్సరాల క్రితం, దాదాపు 120 సంవత్సరాల క్రితం మూసీ నదికి పెద్ద వరదలు రావడం, చాలామంది కొట్టుకుపోవడం, అది ఒక పెద్ద చారిత్రక ఘట్టం. ఆ నది ఒడ్డునే ఉన్నటువంటి చింత చెట్టు ఎక్కి దాదాపు 100-200 మంది ప్రాణాలు కాపాడుకోవడం, ఆ చింత చెట్టుని ఇప్పుడు కూడా దేవతలాగా పూజించడం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ రోజున మనకి మూసీ నది, హైదరాబాదులో ఉన్న మూసీ నది ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఒకసారి చూస్తే పెద్ద మురికి కాలం అయిపోయింది. దీనికి కూడా చారిత్రకంగా 100 సంవత్సరాల చరిత్ర మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ 100 సంవత్సరాల చరిత్రలోనే ఈ మూసీ నది సంపూర్ణంగా మురికిగా మారిపోయింది. అయితే ఇటీవలి కాలంలో గడచిన 30-40 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ నగరాన్ని పరిపాలించినటువంటి పాలకుల నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్ మరీ వరస్ట్ స్థితికి చేరుకుంది. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మూసీ నది మరీ అధోగతికి చేరుకుందని చెప్పాలి. నేను హైదరాబాద్లో నివసించబట్టి దాదాపు 45 సంవత్సరాలు అయింది. 45 సంవత్సరాల నుంచి మూసీ నదిని చూస్తూ ఉన్నాను. ముఖ్యంగా నేను సైదాబాద్లో చాలా కాలం నివసించాను. సైదాబాద్ నుంచి ఆబిడ్స్లో ఉన్న గోల్డెన్ థ్రెషోల్డ్లో నేను చాలా కాలం ఉద్యోగం చేస్తూ సైదాబాద్ నుంచి గోల్డెన్ థ్రెషోల్డ్కి రోజు స్కూటర్ మీద వస్తూ ఉండేవాడిని. నేను ప్రతిరోజు చూసినటువంటి దృశ్యం ఏంటంటే మలక్పేట ప్రాంతంలో, మలక్పేట బ్రిడ్జి ప్రాంతంలోనూ అటుపక్క ఇటుపక్క చాలా దూరం కొంతమంది వ్యక్తులు లారీలతోటి మూసీ నదిలో మట్టి పోయటం, ప్రతిరోజు మట్టి పోస్తూ ఉంటారు, దాన్ని చదును చేస్తూ ఉంటారు. దాదాపు కొన్ని 100 గజాలు వరకు, అరెకరం, ఒక 100 గజాలు మూసీ నది లోపలికి మట్టి పోస్తూ చదును చేస్తూ దాంట్లో గుడిసెలు వేస్తూ ఉంటారు. ఇది ప్రత్యక్షంగా ప్రతిరోజు అందరూ చూస్తూనే ఉంటారు. అట్లాగే మున్సిపాలిటీ అధికారులు, పరిపాలకులు, నగరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, నగరంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, వీళ్ళందరూ కూడా ఈ 40 ఏళ్ల నుంచి కూడా అట్లా మూసీ నదిలో మట్టి పోయడం, చదును చేయడం, దాంట్లో ఇల్లు కట్టుకోవడం చూస్తూనే ఉంటారు. నదీ గర్భంలో ఇల్లు కట్టకూడదు, దాన్ని చెరపకూడదు, దాన్ని పాడు చేయకూడదు అనేటటువంటి చట్టాలు మనకి ఎప్పటి నుంచో కూడా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఉన్నాయి, ఈ తెలంగాణ నుంచి కూడా ఉన్నాయి. కానీ ఎవరూ మాట్లాడరు, ఏ నాయకుడు మాట్లాడరు, ఏ అధికారి చర్య తీసుకోడు. ఇలా ఎన్నో సంవత్సరాల పడి కడుతూ వచ్చిన తర్వాత ఆ నదిలో కట్టినటువంటి నీళ్లలో నుంచి ఇంకొకటి కూడా తీసుకొస్తారు. అట్లాగే మీకు మూసీ నది మధ్యలో అక్కడక్కడ కూడా కొన్ని పొలాల్లాగా గడ్డి పెంచినటువంటి పొలాలు, కొన్ని చెట్లు పెంచినటువంటి ఇవి కనిపిస్తాయి మనకి. అయితే నేను బోనాలకు సంబంధించి కొన్ని సంవత్సరాల క్రితం రీసెర్చ్ చేసేటప్పుడు నదిలో ఉన్నటువంటి బోనాలకు సంబంధించిన గుళ్ళు వాటన్నిటి దగ్గరికి పోయి వాళ్ళతో మాట్లాడితే కొంతమంది ఏం చెప్పారంటే, ఈ నది లోపల ఇదంతా మాది పట్టా భూమి అండి, పట్టా నేల,
మేము పట్టా చేసుకునే పొలం, అందుకే ఈ గడ్డి ఇవన్నీ పెంచుకుంటాం, మాకు పశువుల వృత్తి ఇది ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పారు. అట్లాగే నిజంగానే ఉన్నాయట. అయితే ఒకసారి మూసీ నదిలో ఆక్రమించినటువంటి కొన్ని షెడ్లు వేసి కళ్ళు పాకలు కట్టినటువంటి వాటిని ప్రభుత్వం తీసేయడం, కోర్టుకు పోవటం, అందులో పట్టా ల్యాండ్ ఉందని తెలుసుకోవటం, దాన్ని చేయటం ఇది చేశారు. ఇలా నది లోపల ఇళ్ళు కట్టిన తర్వాత వచ్చినటువంటి పెద్ద సమస్యలు ఒకటి ఏంటంటే, మూసీకి వరద వచ్చినప్పుడు ఈ ఇళ్ళు సగం మునిగిపోవటం, అందులో ఉన్నటువంటి వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడటం. ఆ తర్వాత ఒకసారి నేను సైదాబాద్ నుంచి కోటికి వస్తూ ఉంటే మలకపేట దగ్గర ఆ ప్రాంతంలోనే వాళ్ళు కొన్ని వందల మంది అక్కడ రోడ్డు మీద బైఠాయించి వాళ్ళు నిరసన తెలియజేస్తూ కనపడ్డారు. దీనికి కారణం ఏంటంటే నది లోపల ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లలోకి నీళ్లు వచ్చినాయి, వరద వచ్చినాయి, సహాయక చర్యలు కావాలని. ఇది ఎలా ఉందంటే, వాడు అక్రమంగా చట్టానికి వ్యతిరేకంగా నది లోపల వీళ్ళు కట్టుకోవటం, ఇల్లు కట్టుకోవటం, అట్లాగే పరిపాలకులు ప్రజాప్రతినిధులు చూసి చూడకుండా ఊరుకోవడం, తర్వాత సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు అయినటువంటి వాళ్ళే మళ్ళీ ధర్నాలకు దిగటం, ఇది ఇప్పటిదాకా జరుగుతూ వచ్చింది. అప్పటి వరకు ఈ 30-40 సంవత్సరాల్లో నాయకులకు ఉన్నటువంటి ఒకే రకమైనటువంటి శ్రద్ధ ఏంటంటే, వాళ్ళు లేబర్ వాళ్ళు, లేకపోతే కార్మికులు, పేదవాళ్ళు, వాళ్ళు ఇళ్ళు వేసుకుంటున్నారు, వాళ్ళ జోలికి పోవద్దు. దీని వెనక ఉందంటే ఓటు బ్యాంక్ రాజకీయం. వాళ్ళని సంతృప్తి పరచి వాళ్ళకి అక్కడ ఇంటి నెంబర్లు ఇచ్చి, కార్డులు ఇచ్చి ఇవన్నీ చేశారు. కాబట్టి కొన్ని వందల ఇళ్ళు ఎన్నో ప్రాంతాల్లో మూసీ నదీ గర్భంలో ఇళ్ళున్నాయి. ఇప్పుడు మూసీ నదిని సుందరీకరించాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? ఇన్ని వందల మందిని నిరాశ్రయాలను చేసి నది గర్భంలో కట్టినటువంటి ఇళ్ళుని కాలనీలాగా కట్టిన వాటిని లేపేసి ఎక్కడో ఊరికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళకి రీహాబిలిటేషన్ ఇచ్చి వాళ్ళకి ఇళ్ళు కట్టి నదిని అంతా క్లియర్ చేసి అప్పుడు సుందరీకరణకి చేపట్టాలి. అంతేకాకుండా ఎన్నో మురికి కాలువలు, వందల కొద్ది డ్రైన్లు మూసీ నదిలోకి వచ్చేస్తాయి. మూసీ నది మురికిగా కావడానికి కారణం ఇదే. ఇండస్ట్రీస్ నుంచి, అట్లాగే ఇళ్లల్లో నుంచి, కొన్ని వందల వేల ఇళ్లల్లో నుంచి వచ్చేటటువంటి మురికి కాలువలన్నీ కూడా మూసీ నదిలోకి కలిపేశారు. పాపాల భైరవుడిలాగా దాన్ని తయారు చేశారు. ఇవన్నీ కూడా ఎక్కడికో వెళ్ళిపోతాయి. నగరం దాటి ఎన్నో కిలోమీటర్లు దాటిన తర్వాత మూసీ నది ఒక నదిలాగా కనపడుతుంది. కానీ నగరంలో మాత్రం మనకి పెద్ద మురికి కాలువలాగానే మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి నెలకొని ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వము మూసీ నది సుందరీకరణ ప్రణాళికను ఎలా చేపడుతుంది? వీళ్ళందరినీ ఖాళీ చేయించగలరా? వీళ్ళందరికీ పునరావాసం కల్పించగలరా? మొత్తం క్లియర్ చేసి నదిలో ఉన్నటువంటి స్థలాన్ని మొత్తం ఖాళీ చేసి నదిలో నదిలోకి వచ్చేటటువంటి మురికి కాలువలన్నీ డైవర్ట్ చేసి ఎక్కడికి పంపిస్తారు? డైవర్ట్ చేసిన తర్వాత పరిశుభ్రమైనటువంటి నీళ్లు ప్రవహించేటట్టు ఎలా చేయవచ్చు? నేను రోమ్ నగరంలో చూశాను. వాటికన్ సిటీకి చాలా దగ్గరలోనే, నడిచిపోయేంత దగ్గరలోనే, ఒక 2-3 కిలోమీటర్ల దూరంలోనే ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది ఒడ్డున బోటింగ్కి ఏర్పాటు చేయడానికి కానీ చిన్న చిన్న హోటళ్ళు అట్లా వచ్చి నది ఒడ్డున కూర్చొని ఆ హోటళ్ళలో కాఫీ తాగుతూ ఆ నది సౌందర్యాన్ని చూస్తూ ఉంటారు, నదిలో ప్రయాణం చేస్తూ ఉంటారు. అట్లాగే ప్యారిస్ నగరంలో కూడా ఈఫిల్ టవర్కి దగ్గరలోనే ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. అది కూడా ఎంతో సుందరంగా ఉంటుంది. థేమ్స్ నది అలాగే ఉంటుంది. థేమ్స్ నది కూడా నగరం మధ్యలో, లండన్ నగరం మధ్యలో అలా చూస్తుంటుంది. బహుశా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇలాంటి స్వప్నం ఒకటి హైదరాబాద్ నగరంలో థేమ్స్ నది లాంటి ఒక నదిని నిర్మించాలనేటువంటి ఒక స్వప్నం ఆయనకు ఉన్నట్లుగా ఉంది. ఇది చాలా మంచి పని. కానీ ఇప్పుడు చెప్పినట్టుగా కొన్ని వందల మురికి కాలువలని, నాళాలని నదిలోకి రాకుండా డైవర్ట్ చేయగలగాలి. నదీ గర్భంలో కట్టినటువంటి కొన్ని వందల వేల ఇళ్లను తీసేసి వాళ్ళకి పునరావాసం కల్పించగలగాలి. నదిలో అక్రమంగా ఏర్పాటైనటువంటి రకరకాల ఎస్టాబ్లిష్మెంట్ని తీసివేయగలగాలి. అంతేకాదు, మూసీ నది మధ్యలో అధికారికంగా ఏషియాలోనే అతిపెద్దదైనటువంటి బస్ స్టేషన్ కట్టారు. మంచిదే, బాగానే కనిపిస్తూ ఉంది అది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 1,00,000 కోట్లైనా సరే దాన్ని థేమ్స్ నదిలాగా సుందరీకరిస్తారని చెప్పి ఆయన ప్రకటన చేశాడు. దీనికి వ్యతిరేకంగా కేటీఆర్ దీని మీద కొంత విమర్శ చేశాడు. ఆ విమర్శ ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టుకి 80,000 కోట్లు పెడితేనే ఇంత విమర్శ చేస్తున్నారు, ఇప్పుడు మూసీ నది ప్రాజెక్టుకి 1,00,000 కోట్లు ఎలా పెడతారు, 1,00,000 కోట్ల కంటే ఎక్కువ ఎలా పెడతారు, ఏం చేయాలనుకుంటున్నారు అని ఒక విమర్శ చేశారు. విమర్శలు అనేవి పరిపాలనలో ఎప్పుడూ ఉండాలి కూడా. కానీ ఆ రేవంత్ రెడ్డి గారు తలపెట్టినటువంటి ఈ ప్రాజెక్టుని మనం విమర్శించలేము. మూసీ నదిని సుందరీకరించి ఒక థేమ్స్ నదిలాగా చేస్తే ఒక్క తెలంగాణ వాళ్ళే కాదు, మొత్తం దేశం అంతా కూడా దాన్ని స్వాగతిస్తుంది. తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ నగరవాసులకు చాలా సంతోషకరమైన వార్త.
ప్రభుత్వం ఈ పథకం చేపట్టాలని, ఈ పథకాన్ని అత్యంత విజయవంతంగా దాన్ని నిర్వహించాలని, మూసీ నదిని ప్రక్షాళన చేసి ఒక థేమ్స్ నదిలాగా చేయాలని చెప్పి మనం ఆశిద్దాం. ప్రభుత్వం ఈ విషయంలో సక్సెస్ అవుద్దని కూడా మనం ఆశిద్దాం. వాళ్ళకి అభినందన తెలియజేద్దాం. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. పులి కన్ను వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.